ధర్మస్య త్వరితగతి. ఎముడికి దయలేదు, కాలం గడిచిపోతుంది, తొందరగా ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. ఏమిటి ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ చెప్పండి ఎవరు? నేను ఒక్కసారి గురుమంత్రం చెప్పుకుంటాను. ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఏంటో చెప్పండి. ఓం కృష్ణేశ్వరి గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే సుమతే దేవతాయ స్వామి నమాచార్య పదాయ ప్రదాయ గౌరకాకాదాయ నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే సుమతే భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతి దేవి గౌరవాంతచారి నిర్విశేష ప్రణవాది పాశ్చాత్య విస్తారణ శ్రీకృష్ణ చైతన్య హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ వాల్మీకి మహర్షికి, శ్రీమద్ రామాయణానికి జై శ్రీరామ్. చెప్పండి ఏమిటి మన కర్తవ్యం? సో భార్గవ్ చెప్పాడు బ్యాక్ టు గాడ్ హెడ్. కార్తీక్ ఏం చెప్పాడు? మన జీవిత లక్ష్యం ఏమిటి? ధర్మము. ఓ అద్భుతం. ఇంకెవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి. మన జీవిత లక్ష్యం ఏంటి? హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కోవడం, విజయవాడలో ఏమైనా అపార్ట్మెంట్ కొనుక్కోవడం. అమ్మ భగవంతుణ్ణి అలా నివసించిన వాళ్ళ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి రాముడు ఉన్నాడు, మనకేం తక్కువ లేదు, మనకేం బెంగలేదు. అలా అని మిగిలిన అవతారాలను కూడా వర్ణిస్తారు. దశావతారాలు నేను చెప్పగలను అన్న పుణ్యాత్మలు చేయొద్దండి, చెప్పద్దు. మరి పెద్దోళ్ళు ఎలాగ చెప్తారు? మా అమ్మాయి చెప్పింది, చెప్పరా తల్లి? ఆటలో చెప్పకపోయినా పర్లేదు, చెప్పేది. చూసారా జ్ఞానం ఎలా వస్తుంది? వింటే, చదివితే. అది తల్లిదండ్రుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క, గురువుల యొక్క శిక్షణలో జీవిస్తే. భీమనంలో ఎక్కడో 4 ఏళ్ల పిల్ల ఎన్ని చెప్పేస్తుందో వాళ్ళ అమ్మ పుణ్యం. ఒకవేళ మీకు ఇప్పుడు దశావతారాల ఐడియా రాలేదనుకోండి, అలా పైకి చూస్తే వచ్చేస్తుంది. ఇన్ని రోజులు చూస్తున్నా నేను కూడా చూడాలి, ఇప్పుడే అలా ఎత్తేసరికి కనబడింది దశావతారం. చూడండి పైన ఉన్నాయి కదా. కాబట్టి మనకి గర్భస్థ శిశువు నుంచే భక్తి బీజం ఉండేలా తల్లిదండ్రులకి పూర్వం శిక్షణ ఉండేది. ప్రహ్లాదుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు హరిభక్తి? గర్భంలోంచి. అవునా? మీరు చూడండి, గురువు పేరు ముందు చెప్తారు, తర్వాత మిగిలిన శిష్యుల పేరు. కానీ భాగవతోత్తముల పేర్లు చెప్తే ఫస్ట్ ఎవరి పేరు? మీరు కూడా చెప్పండి. ప్రహ్లాద నారద, ప్రహ్లాద నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ సౌనక, భీష్మదాభ్యాం. అంటే ఇక్కడ గురువు గారు ఎవరు ప్రహ్లాదుడికి? కానీ ముందు ఎవరి పేరు చెప్పారు?
ప్రహ్లాదుడి పేరు చెప్పారు. అంటే భక్తిలో అంత స్థాయిలో ఉన్నాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడే అతనికి భక్తి అబ్బింది. అందుకని పిల్లల్ని పుట్టి పెరిగిన తర్వాత మా వాడు ఇలా చేస్తున్నాడు అని కంప్లైంట్ చేయక్కర్లేదు. వాడు కడుపులో ఉన్నప్పుడు మనం సీరియల్ అవి చూడకుండా సీరియస్గా భగవద్గీత, రామాయణం, భాగవతం చదవాలి. లేకపోతే వాళ్ళు సీరియల్ చూపిస్తారు. జోక్ కాదు, ప్రాక్టికల్ ఇది. నన్ను హెలికాప్టర్ ఆపొచ్చింది. హెలికాప్టర్ ఎక్కడెక్కడ ఉందో అనుకుంటున్నారా? కాసేపట్లో మీకు తెలుస్తుంది. మా స్నేహితుడు, నా క్లాస్మేట్, ఎప్పుడూ ఎక్కడికో వెళ్తుంటే ఒక్కసారి మా ఇంటికి రాలి, చాలా ఏళ్ళకి. సరే వెళ్ళాక వాడికి 2 అమ్మాయిలు, చిన్ని పాప భుజం మీద. అంటే నెలల పిల్లలు, నేను 1.5. నిశ్శబ్దంలో శాంతి. ఆ పిల్లని చూడు ఎవరు వచ్చారు చూడు అంటున్నాడు వాడు. అసలు మన వైపు తిరగట్లేదు. ఎటు చూస్తుందా అని చూశాను. అక్కడ టీవీ వెళ్తుంది. నేను వాళ్ళ అమ్మని అడిగాను, అమ్మ ఈ పిల్ల కడుపులో ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని? మొగల రేకులు 9,096 భాగం, పూత రేకులు 10,016 భాగం. ఇలా ఇన్ని భాగాలు చూస్తే ఎన్ని యాగాలు చేస్తే రోగాలు పోతే చెప్పండి. కాబట్టి కడుపు తిరుమల తీసాను జాగ్రత్త. ఇది డైవర్షన్ కదా, నేను తీసుకెళ్ళా, వెనకాల పెట్టాను. స్వామి వివేకానంద చెప్తారు, మనని దైవం వైపు, ధర్మం వైపు వెళ్ళడానికి అడ్డగించేది ఏదైనా, ఎవరైనా తృణప్రాయంగా విడిచిపెట్టండి. గడ్డిలా సీతాదేవి దగ్గరికి రావణుడు వచ్చి గప్పాలు కొట్టుకున్నప్పుడు ఏం పెట్టింది? ఆయనకి ఈవిడికి మధ్యలో. అంటే నువ్వు నాకు గరికపాటి వారిని అడిగారు, కానీ మీరు గరిక కదా, ఏ గరిక మీరు అని. నేను చాలా చెప్పాను, ఇది ఒకటి గుర్తుంది. సీతాదేవి రావణాసుడు మధ్యలో పెట్టింది ఆ పాటి, గరిక పాటి. మనం భగవంతుడితో కనెక్ట్ అయి వినయం కలిగి, విషయం ఉన్నప్పటికీ కూడా విధేయత కలిగి ఉంటే, అన్నమయ్య చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మన లోపల భావాలు ఉంటాయి కదా, ఈ భావాలను ఎవరు చూస్తారు? నేను చూడలేను, నీ లోపలే ఉందో, నా లోపలే ఉందో మీరు చూడలేరు. మరి ఒకరు చూస్తారు ఎవరైనా? ఇతరులు ఎదుగుకున్నా ఈశ్వరుడు ఎదుగురా అంటారు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుగా. ఈ పెరుమాళ్ళు, ఈశ్వరుడు, ఇంకో పేరేంటి? పరమాత్మ. అన్నమయ్య ఏం చెప్పాడు? చూడక మానవు చూచేటి కన్ను, ఏడనీవైన ఇతరములు. నీ కళ్ళు అంతా చూస్తూ ఉంటాయి కదా, ఎందుకని? అప్పుడు వేదన చెబుతుంది, ఉపనిషత్తు చెప్తుంది, సర్వతత్పాని పాద. అంతటా పాదములు ఉన్నవాడు, అంతటా చేతులు ఉన్నవాడు. కాబట్టి భగవంతుడిని అంతటా చూడడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు మరణం వచ్చినా మనకి దుఃఖం ఉండదు. దుఃఖం ఎందుకు వస్తుంది? మన ఏవ కారణం కేవలం బంధమోక్ష. సమయం అయిపోతుంది, నేను కథ చెప్పాలనుకున్నాను, చకచక చెప్పేస్తాను. దాదాపు 5 ఏళ్ల క్రితం చంద్రగ్రహణం నాడు
పట్టు స్నానం విడుపు స్నానం చేసేవాళ్ళమండి, చేస్తామండి, అందులో చేయొద్దండి. అమ్మో చాలామంది ఉన్నారా, మళ్ళీ చేయొద్దండి, గ్రహణం పాటిస్తాము. మీరు టీవీల్లో ఎవరో పైత్యంగాలు చెప్పినవి విని గ్రహణ టైంలో భోజనం చేస్తాను, ఎవరికో ఫోన్ చేస్తాను, ఈ చేయకండి. ఎందుకంటే మన పూర్వీకులు లెక్కలు కట్టి ఇచ్చినవి ఇప్పటికీ ఏ పరీక్షలు లేకపోతే ఏ ప్రయోగాలు లేకుండా నిరూపింపబడుతున్నాయి. ఎప్పుడో చెప్పింది అంటే గట్టు మీద అరుగు మీద కూర్చుని లెక్కలు వేసి చెబితే ఆ టైంకి గ్రహణం వచ్చిందా లేదా, ఇప్పటికీ వస్తుందా లేదా. బట్టల విషయంలో అగ్గిపెట్టిలో చీరలు పట్టించి అంత గొప్ప లేత పని వాళ్ళు పుట్టిన గొప్ప స్కిల్స్ ఉన్న దేశం మనం. లోహాలు ఎప్పుడో తయారు చేసి, వంటలు ఎప్పుడో తయారు చేసి, వివాహ భోజనంలో ఎంతైన వంటకము ఇలా పాడుకోవాలంటే అందులో ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఔరవరే దప్పలాలు, పులిహార దప్ప, ఎన్ని వచ్చినాయి కదా. సరే నువ్వు ఇప్పుడు ఖండిస్తావా, ఆ సినిమాలో రాశారండి అంటావు. సరే ఇంకో 600 ఏళ్ళు వెనక్కెళ్ళు, 600 ఏళ్ళు వెనక్కెళ్ళు. త్యాగరాజ స్వామి వారు ఒక 175 ఏళ్ళు, అన్నమయ్య 600 ఏళ్ళు. అన్నమయ్య ఆరగింపవో మాయప్పైదే పేరిన నేతులు పెరుగులును, ఆరగింపవయ్యా ఆరగింపవయ్యా. అందులో ఎన్ని చెప్తారు తెలుసా, బూరెలు గారెలు ఇవన్నీ చెప్తారు. బూరె మనందరికి తెలుసు కదా, ఎంత ఉండొచ్చు. ఒరే కార్తికేయ చెప్పు, బూరె ఎంత ఉంటుంది, సైజ్ చూపించు. ఇంత, అంతే కదండి. ఎవరైనా మనం అంతే తిన్నాం కదా. కానీ నేను తిన్నాను అన్నమయ్య చెప్పిన బూరె, దాన్ని సుఖీ అంటారు. అన్నమయ్య చెప్పిన బూరెని సుఖీ అంటారు. నేను తిన్నాను అని అంతా తినలేము, అంతా ఎవరు కూడా వాళ్ళు ఏదో మా అదృష్టం కొద్దీ గోవిందరాజ స్వామి గుడిలో ఉంటే తిరుమల నుంచి వస్తే ఇదిగో ఎంత ఉంటుంది, పెద్ద మామిడికాయ అంత సుఖీ అంటారు. అలా అన్నమయ్య ఎన్నో చెప్పారు, అవన్నీ ఇప్పుడు చేయలేరు. నాకు ఒక ఆనందం ఏమిటంటే తిరుమల నివేదనలో నా పేరుతో కూడా ఒక నైవేద్యం, అంటే ఆయన పేరు మనం పెట్టుకున్నాం, మనది కాదు. మనోహరం పాపం కొండ మీద ఒక ఆయన ట్రై చేసి నాకు ఆ ప్రసాదం తెచ్చేది, మన ఊళ్ళో లేవు, ప్రాప్తం లేదు. ఆయన పేరేగా, మన పేరు కాదుగా. విష్ణు సహస్రనామంలో ఉన్న పేరే మన పేరు, అంటే మన సొంత పేరు కాదు కదా. ఈ శరీరంలో మనం ప్రవేశించిన తర్వాత పేరు పెట్టావు. ఇందులోంచి నువ్వు వెళ్ళిపోయాక నువ్వు బాబాయ్ కాదు, బాయ్ అంకుల్ కాదు, అన్నయ్య కాదు, పేరు లేదు నీకు. ఏమన్నా శవానికి నీళ్ళు పోసారా, శవానికి బొట్టు పెట్టారా, శవానికి బట్ట కప్పారా, నీ పేరు అదే. కాబట్టి మనకి పెట్టిన పేరు సార్థకం కావాలి. ఎలా మనం భగవంతుని అంతటా చూస్తే ఆ స్థితికి రావాలి. సరే, కర్మ ఎలా పట్టుకుంటుందని ఆ చంద్రగ్రహణ టైంలో పట్టు స్నానం చేసి కూర్చున్నాం. ఎప్పుడు అర్ధరాత్రితో విడిపిస్తాను. ఒక్కొక్కళ్ళు అది విష్ణు సహస్రనామం అవి ఇవి చాలా చదివేసుకుని జపాలు చేసుకుని వేదాంత డిండిమము అని ఒక పుస్తకం, ఎవరైనా విన్నారో లేదో, అద్భుతం. ఆ పుస్తకం చదువుతూ ఆ కథని ఎంత పట్టుకుందంటే మాకు అద్భుతంగా పట్టుకుంది మా హృదయాన్ని. అంటే కర్మ ఎలా పట్టుకుంటుంది, మనం ఎంత జాగరూకతగా ఉండాలి. ఒక వ్యక్తికి పిల్లలు లేరు, అతను ఒక ఆవిడ్ని పిల్లలు లేరమ్మా అని చెబితే
ఆవిడ ఇలా చెప్పులు కుట్టేస్తాను. ఒక ఆయన రోజు స్నానానికి వెళ్తాడు నదికి, నువ్వు రోజు కొత్త చెప్పులు ఆయన కనబడేటట్టు పెట్టు అన్న. బాగా వినాలి మీరు, శబ్దాలు చేయకుండా. ఇతను కొత్త చెప్పులు ఆయన కనబడేటట్టు పెడతాం, మళ్ళీ చెట్టు చాటు నుంచి చూడడం, రోజు ఇదే. ఎండాకాలంలో నది ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది కదా, ఇసుక బాగా బయటకు వచ్చేస్తుంది కదా. ఈయన త్రిసంధ్య చేసేవాడు, 3 సార్లు సంధ్యావందనం. అలా చేసేటప్పుడు ఈ నది వెనక్కి వెళ్ళిపోయి వయసు పెరిగిపోయి ఒకరోజు స్నానం చేసి ఇసుకలో నడితే ఇంకా బాగా కాలుతాడు, కాళ్ళు కాలిపోతున్నాయి, ఇంకా తట్టుకోలేకపోయాడు. చెప్పులు రెడీగా ఉన్నాయి, టక్కున కాళ్ళు చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇతను సీసీ కెమెరా లాగా రోజు చెట్టు వెనకాల చూస్తున్నాడుగా, వెళ్ళిపోయాడు. ప్లాన్ సక్సీడ్. వెళ్ళిపోయి అమ్మ మీరు చెప్పినట్టే ఆయన చెప్పులు తొడుక్కున్నాడమ్మ. చాలా నెలలు పట్టింది అలా, చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, నీ కోరిక నెరవేరుతుందా? ఏమిటో కాలం గడిచిపోయింది. కొన్నాళ్ళకి ఇతనికి ఒక అబ్బాయి పుట్టాడు. ఈ చెప్పులు కుట్టానికి ఒక అబ్బాయి పుట్టాడు. అమ్మ అబ్బాయి పుట్టాడు అని చెప్పాడు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో, వాడి నుంచి మీరు తల్లిదండ్రులు ఇద్దరూ ఏది సేకరించకూడదు. ఏదైనా అక్కడ పెట్టమని చెప్పాలి, డైరెక్ట్లీ తీసుకోకూడదు అని చెప్పారు. అలాగే అన్నారు. కాలం గడిచిపోతుంది. ఈ పిల్లవాడికి ఒక 7-8 ఏళ్ళు వచ్చింది. పూర్వకాలం మరి వాచీలు, సెల్ ఫోన్లు, గడియారాలు లేవు కదండి. రాత్రి ఎన్ని జాములు? 4 జాములు. ఎలా తెలిసేది? నక్షత్రాలను బట్టి చెప్పేవారు. ఇతను డప్పు కొడుతూ మొదటి జాము గడిచినది, రెండో జాము గడిచినది అని డప్పు కొడుతూ చెప్పేవాడు. ఓ రోజు అనుకోకుండా ఏదో బంధువులు ఇంటికి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. బాబు ఏం అనుకో కార్తికేయ, ఏం అనుకో అని వాడి పేరేదో పెట్టి నాయన అని చెప్పి సుబ్రహ్మణ్యమో లేదా ఇంకో పేరు వాడి పేరుతో వాడికి అడ్డం పట్టుకుని, చాలా జాగ్రత్త, రాజుగారి దగ్గర నాకు చెడ్డ పేరు రాకూడదు, అసలు నేను లేను, నా ఆబ్సెన్స్ ఎవరికి తెలియకూడదు, చాలా జాగ్రత్తగా చాటింపు చేసి రావాలి అని చెప్పాడు. అలాగే నాన్నగారు అన్నాడు. అతను ఊరు వెళ్ళాడు, మన వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మామూలుగా ఏం చెప్పాలి? కొట్టి మొదటి గడిచి ఇలా చెప్పాలి కదా, అలా చెప్పలేదు. 4 శ్లోకాలు ఉంటాయి, అద్భుతం. నాకు నోటికి రావాలి. మీనింగ్ ఎంత గొప్పదంటే, జీవులారా మేల్కొనండి, కాలం మన కోసం మృత్యు రూపంలో ఎదురు చూస్తుంది, యవ్వనం కరిగిపోతుంది, వృద్ధాప్యం సమీపించింది, జీవులారా మేల్కోండి, మొదటి జాము గడిచింది అని. అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదండి ఆ లెవెల్. అందులో డప్పు కొట్టేవాడు ఇలాంటి స్టేట్మెంట్లు అంటే రాజుగారికి నిద్రపోలేదు, మంచం మీద కూర్చున్నాడు. ఎందుకని? ఇంకా 3 వస్తాయి కదా శ్లోకాలు. ఇప్పుడు ఉండే రాజులైతే ఎవరు రాడు, నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాను శ్లోకాలు చెప్పి లే తీసేయండి అంట. బుద్ధిమంతుడైన రాజు, కోపం రాలేదండి. ఒక జాముకు శ్లోకం చెప్పాడంటే ఇంకా 3 జాములు 3 శ్లోకాలు చెప్తాడు వీడు అని నిద్రపోలే, మంచం మీద కూర్చున్నాడు. రెండో జాము ఇంకో శ్లోకం, జీవులారా మేల్కోండి అంటూ జాగ్రత్త జాగ్రత్త అని వస్తుంది. మళ్ళీ 3వ జాము, 4వ జాము. రాజుకి కడుపు నిండిపోయింది, వాడు నిద్రపోయాడు. నిద్రపోయి లేట్గా లేచి సభ తెచ్చి, ఇవాళ రాత్రి మనకి సమయం తెలిపేటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఆ పిల్లవాడిని
తీసుకురండి అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి తండ్రి వచ్చాడు తెల్లవారుజాము. వీళ్ళు 10కో 11కి వెళ్తారు కదా. వెళ్ళేసరికి వచ్చాడు అతను. పోలీసులు చూస్తే ఏమవుద్ది, ఎవరో జోక్ వేశారు మన మీద. ఇన్ అదర్ కంట్రీస్ when they see police they feel comfort, but surprisingly in India they get nervous. ఇతర దేశాల్లో పోలీసులు చూస్తే ధైర్యం ఫీల్ అవుతారు, ఏమంటే మన దేశంలో పోలీసులు చూస్తే నర్వస్ ఫీల్ అవుతారని జోక్ చేశారు. అలా ఇతను రక్ష కొట్టిన పోలీసులు ఎందుకు వచ్చాడు అని వీడేదో చేసి ఉంటాడని భయపడిపోయి ఏమైంది అన్నట్టు చూశాడు. రాజుగారు తీసుకురమ్మన్నాడు. బాబు వాడు చిన్నాడు, బాబు వాడు ఏం చేయలేదు, బాబు వాడిని ఏమంటాడు బాబు అంటున్నాడు. ఏమీ లేదు రా అని తీసిపోయాడు. తీసిపోయి సభాసదుల మన రాజ్యంలో ఎంత ఆణిముత్యం ఉందో మీకు తెలుసా? రాత్రి ఏమైనా మెరుపుగా ఉంటే మీకు తెలిసి ఉండేది. నేను నిద్రపోలేదు. ఈ బాలుడు మన రాజ్యంలోనే ఒక గొప్ప విద్వాంసుడు. మన అదృష్టం కొద్దీ ఇతను మనకు దొరికాడు. నాయన చెప్పునైనా ఆ రాత్రి 4 జాముల్లో చెప్పిన శ్లోకాలు అని మళ్ళీ చెప్పన్నాడు. జీవులాగా మేల్కొండి అని గొప్ప గొప్ప శ్లోకాలు వేదాంత దిండ్యం ఎట్లా ఉంటే చదివేసుకోండి చెప్పేశాడు. అందరూ రన్ అయిపోయారు, ఆనందపడిపోయారు. రాజుగారి సంతోషంతో అతనికి రత్నాలు, వజ్రాలు, మెల్లో మాలలో అన్నీ వేసి అతన్ని సత్కరించి పెద్ద ఏనుగు మీద వాళ్ళ ఇంటికి పంపించారు. ఏనుగు మీద జనము, జయ జయకారాలు, మెల్లో పూలమాలలు. అంటే అందరికీ ఎలా ఉంది, ఎంబ్రాస్ ఉంది కదా, అలా ఉన్నారు సంతోషం. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అమ్మా రాజుగారు ఇవన్నీ ఇచ్చారమ్మా అని ప్లేట్ ఇచ్చాడు. మా నాయనే అని ఆ ప్లేట్ తీసుకున్నాడు. అంతే, ప్లేట్ తీసి లోపల పట్టుకెళ్ళే లోపల పక్కన కింద పడిపోయాడు, ప్రాణం వదిలేశాడు. ఇది కథ అయిపోయింది. ఇప్పుడు మనం రీల్స్ చూద్దాం. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అది పిల్లడు ఎందుకు చచ్చిపోయాడు, ఏమిటి ఫ్లాష్ బ్యాక్ అంటే, ఒక పెద్ద ఆయన నదికి వెళ్తున్నాడని చెప్పాగా. ఈయన యవనంలో ఉన్నప్పుడు ఒక ఇంటి చూరు అంటే తెలుసా, ఇంటికి ఇలా డౌన్లో ఉంటుంది కదా, ఆ చూరు కింద ఒక వృద్ధురాల్ని మంచంలో పడుకోబెట్టారు ఎండల కాలం. ఆవిడ ఎట్లో పాపం కదలలేని స్థితిలో దొల్లి కింద పడిపోయాడు. ఈ స్నానానికి వెళ్తున్నాడు. ఎలాగ స్నానం చేస్తాం పాపం అని దయతో ఆ వృద్ధురాన్ని ఇలా ఎత్తి మంచంలో పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. ఆవిడ తక్కువ చచ్చిపోయాడు. ఆ విషయం ఆయనకి తెలియదు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో ఏం చెప్పారు చెప్పండి అందరూ? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవలం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే ఏంటి, ఎవరెవరు మరణ సమయంలో ఏ స్మరణ చేస్తారో దానికి తగ్గట్టు వారికి జన్మ వస్తుంది. ఈవిడ పురుష స్పర్శ ఎరుగని స్త్రీ. అట్లే జీవితం అయిపోయి మరణించే సమయం వచ్చింది. ఆ టైంలో యవ్వనంలో ఉన్న ఈ పండితుడు ఆవిడ ఎత్తి మనసులో పడింది. ఆవిడ మనస్సు, ఇంద్రియాలు అన్నీ యాక్టివేట్ అయిపోయాయి. ఆ భావంతో చచ్చిపోయాయి. భావం అదైనప్పుడు దాని ప్రభావం ఉంటుందిగా. ఈవిడ వచ్చి ఆ నెక్స్ట్ జన్మ వేశ్యలో పుట్టింది. ఈ చెప్పులు కుట్టుకునేవాడు సలహా అడిగింది ఆవిడనే. ఆవిడకి పూర్వజన్మ స్మృతి ఉండి, వీడు కదా సత్యదాన్ని సామనివ్వకుండా హెల్ప్ అని చెప్పి మనసు మీదగా పడుకోబెట్టాడు, నాకు ఇలా చేశాడు, కౌంట్రైన్ అని చెప్పులు ప్లాన్ చేశాడు. చెప్పులు ఆయన వేసుకెళ్ళిపోయాడుగా, మరి డబ్బులు వెళ్ళలేదుగా. ఏం చెప్పారు మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు మాట, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఉంటేనే
పిల్లలైనా, పశువులైనా, భార్య అయినా. ఈయన చనిపోయాడు, ఈ పండితుడు. అక్కడ చెప్పుల డబ్బులు తీర్చాలిగా, అతనికే కొడుకే పుట్టాడు. తీర్చాలంటే టాలెంట్ ఉండాలిగా. ఈ గత స్మృతి టాలెంట్ ఉందిగా, పద్యాలు చెప్పాడుగా, రాజుగారు మెచ్చుకున్నారుగా, పైసలు వచ్చినాయిగా, వాళ్ళ అమ్మకి ఇచ్చాడుగా. హేర్ కథం దుకాణం బంద్. అందుకే మా నాయనమ్మైనా నీ నాయనమ్మ, నాకైతే అనుభవం, అక్కడ పెట్టు అని. మా అమ్మ ఏదన్నా ఇస్తే అక్కడ పెట్టు, అక్కడ పెట్టేమిటే ఏమన్నా వైకోవా అంటే తీసుకోకూడదు. పిల్లల దగ్గర నుంచి చేతులు తీసుకో, రుణం తీరిపోతుందని. ఇంత తెలుసు మన పెద్దవాళ్ళకి. మనం అసలు స్నానాలు చెయ్యం, హోటల్లో ఎంగిళ్ళు ఉమ్మేసిని తినేస్తాం, ఇది పోసిని తినేస్తాం. రాను రాజుగారి గౌరవం ఏదో అయింది. అందుకని మన పూర్వీకులు చాలా జ్ఞానం కలిగి శుభ్రత కలిగిన వారు. స్నానం కానీ, పానం కానీ, ధ్యానం కానీ, ఆహారం కానీ, విహారం కానీ ఎన్నో. కాబట్టి వింటూ ఉండండి. శృణవంతప, వినండి, ఉద్ధరింపబడతారు. రామచంద్రమూర్తి వింటున్నాడు. ఎవరు చెప్తే? హనుమంతుడు చెప్తే. చెప్పు హనుమా, ఎలా ఉంది లంక అన్నాడు. స్వామి రామచంద్ర ప్రభు, అక్కడ ఎన్నో అగర్తలు ఉన్నవి, కందకాలు ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి. నేను ఒక పావు బాగా నాశనం చేసి వచ్చానండి. పెద్ద పెద్ద చెట్లు వేసేస్తే బ్రిడ్జిలు ఏముంటాయి? అలా చాలా ఉన్నాయి, చాలా వెపన్స్ అవన్నీ. లంకలో వాళ్ళు రావణుడితో డిస్కస్ చేసేప్పుడు అసలు ఒక వానర వస్తే ఇంత నాశనం చేసింది, అక్కడ కోట్ల వానరాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళంతా వస్తే ఏమైపోతుంది లంక అని డిస్కషన్ చేశారు. సరే రామచంద్రమూర్తికి ఇవన్నీ వివరించాడు. రామాయణం చాలా ఎక్స్ప్లెనేషన్ చేశారు. సంతోషం, ఏం పర్వాలేదు అన్నాడు రామచంద్రమూర్తి. మరి ఇప్పుడు ఏంటి మన డిస్కషన్? ఏం చేయాలి? బ్రిడ్జి కట్టాలి. ఓడల్లో వెళ్ళలేదు, నాట్ పాసిబుల్ టు రీచ్ బై షిప్ అని చెప్పారు. ఏం చేయాలి? ఇక బ్రిడ్జి కట్టాలి. బ్రిడ్జి కట్టాలంటే సముద్రం సహకరించాలి. రామచంద్రమూర్తి తపస్సు చేశాడు, సముద్రం కరగలేదు, బాణం ఎక్కుపెట్టాడు. రామచంద్ర, మీ వంశం వారి వల్లే నేను ఉద్భవించాను, నువ్వు నా మీద ఆగ్రహించకని మీరు నా మీద వాళ్ళు వేయండి, నేను వాటిని మొలకుండా చేస్తాను, మీ నామం లిఖించబడాలని చెప్పారు. అలా రాసేస్తూ అలా నీళ్లు నల్లు యొక్క ఆధ్వర్యంలో బ్రిడ్జి కట్టేశారు. మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం, ఉడతా సాయం కూడా. అందులో ఎన్నో పక్షులు అన్నీ పాల్గొన్నాయి. అందరూ ఎన్ని రోజులు కట్టారంట? 5 రోజులు. 5 రోజులు అంటే అన్ని వానరాలు ఉన్నాయి. సరే అయిపోయింది. ఇంకా రామచంద్రమూర్తి వీళ్ళందరితో చేరుకున్నారు. ఆ క్యాంపులో ఉన్నప్పుడే విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వస్తే వెయిట్ చేయించారు ఒక అరగంట పైన. అంతరిక్ష గద శ్రీమాన్ అంటారు వాల్మీకి మహర్షి. డిస్కస్ చేయాలి కదా మరి, శత్రుపక్షం స్పై ఏమో ఓడిచారు కావచ్చు కదా అని. అప్పుడు హనుమంతుడు చెప్తారు, లేదంటే ఆయన స్వభావం ధర్మాత్ముడు, నన్ను చంపేమని రావణుడు చెప్పినప్పుడు కాదు దూతను చంపకూడదు, పాడి కాదని చెప్పి నన్ను రక్షించిన వాడు ఆయనే. సో ఆయన హృదయం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది అని చెప్పారు. రామచంద్రమూర్తి యాక్సెప్ట్ చేశాడు. కొందరు డౌట్స్ చెప్పారు. ఆయన నీ దగ్గర ఒకలా ఉండి అక్కడ ఒకలా ఉంటాడేమో అంటే, ఏం పర్వాలేదు, ఈ నిశాచరులందరినీ నా సోదరుడు లక్ష్మణుడు ఒక్క బాణంతో మట్టు పెట్టగలడు, ఏం భయం లేదు. ఇతని లంకా రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసేస్తున్నాను. అక్కడ రావణుడు బతికుండగానే, అంటే దాని అర్థం ఏంటండి? రావణుడు ఉండడనేగా, రేపేస్తాను కన్ఫర్మ్ అనే కదండి ఇన్ఫార్మ్ చేయడం.
రావణుడు కూడా మరి పొలిటీషియన్ కదా, ఇద్దరిని పంపించాడు. ఏ